హాయ్ ఫ్రెండ్స్, ఎందుకో యూట్యూబ్ స్టార్ట్ చేసి 4 ఇయర్స్ అయినా కూడా ఇంకా ఇంప్రూవ్మెంట్ లేదు. చాలా బాధగా ఉంది. ఎన్ని కంటెంట్లు చేసినా, ఎన్ని వీడియోస్ చేసినా ఏం ప్రాబ్లమో నాకు అర్థం కావట్లేదు. కానీ అస్సలు పోవట్లేదు. ఎంత ఎంటర్టైన్మెంట్ చేద్దాము, ఇంట్లో సమస్యలతో సతమతమవుతున్నాము. వాటి కోసమే ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని నేను వీడియోస్ స్టార్ట్ చేసిన, కానీ అస్సలు పోవట్లేదు. 4 ఇయర్స్ నుండి ట్రై చేస్తున్నాను. నాకు వచ్చిన వర్క్ ఇదే, నాకు ఇంకేం రాదు. మా వారికి కొంచెం హెల్ప్ చేద్దామని నేను ట్రై చేశాను, అయినా అవ్వట్లేదు. ఇది ఇంకెప్పుడు సక్సెస్ అవుతుందో తెలియదు. ఏ వర్క్ చేసినా కూడా ఇంతే. నాకు దేవుడు ఎప్పుడు నాకు సహాయం చేస్తాడో ఉత్తమ అవ్వట్లేదు. ఎప్పుడు చూసినా ఏది చేసినా కూడా అంత తొందరగా నాకు సక్సెస్ రాదు, కష్టంగానే అవుతుంది. ఇప్పుడు నుండి చిన్నప్పటి నుండి అంతే. ఏ వర్క్ స్టార్ట్ చేసినా లేట్గా కష్టపడి చాలా కష్టపడితే కానీ నాకు రాదు. నేను అసలు ఏం మాట్లాడలేకపోతున్నాను. 4 ఇయర్స్ నుండి కంటిన్యూస్గా ట్రై చేస్తూనే ఉన్నా వీడియోస్ తోటి. అసలు అవ్వట్లేదు. సపోర్ట్ చేసే వాళ్ళు కూడా లేరు, అయినా కూడా నేను ట్రై చేస్తూనే ఉన్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, కొంచెం హెల్ప్ చేయండి మాలాంటి వాళ్ళని. ఇంత సింపుల్గా ఉన్న వీడియోస్ పోతున్నాయి, నా వీడియోస్ అస్సలు పోవట్లేదు. ఎందుకు నాకు అర్థం కావట్లేదు. లైఫ్లో ఇంకెప్పుడు సక్సెస్ వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. ఏదైనా చేస్తే ఇంత తొందరగా సక్సెస్ రాదు. అర్థం అవ్వట్లేదు అసలు. దేవుడు ఎందుకు ఇట్లా చేస్తాడు? నాకు ఒక్కదానికి ఇట్లా జరుగుతుందా, ఇంకెవరికైనా జరుగుతుందో నాకు అర్థం కాదు. నా లైఫ్లో మాత్రం అంత తొందరగా అయితే సక్సెస్ అయితే రాదు. నేను చాలాసార్లు ట్రై చేసిన, ఏది చేసినా కూడా ఏది ట్రై చేసినా కూడా లేటే అవుతుంది. చాలా ట్రై చేయంగా అప్పుడు కానీ ఆ దేవునికి దయతలచదు. ప్లీజ్ హెల్ప్ చేయండి, సపోర్ట్ చేయండి. నా వీడియోస్ కొంచెం చూడండి పూర్తిగా. కొంచెం చూసి మానేయండి ప్లీజ్, అర్థం చేసుకోండి. ఏదో టైంపాస్ కోసం చేయట్లేదు, ఇంట్లో ప్రాబ్లమ్స్ కోసం, ఇంట్లో సమస్యల కోసమే నేను వీడియోస్ చేస్తున్నాను. ఇంట్లో మనీ పరంగా అవసరం ఉండే నేను వీడియోస్ చేస్తున్నా. ప్లీజ్ హెల్ప్ మీ. చూసి నచ్చితేనే సపోర్ట్ చేయండి. ఫస్ట్ చూడండి ప్లీజ్, పూర్తిగా చూడండి. హెల్ప్ మీ. సక్సెస్ అవ్వాలని అందరికీ ఉంటుంది, ఆ సక్సెస్ అందరికీ రాదు కదా. దాంట్లో నేను ఒకదాన్ని.